So, welcome to Blood Relations Class 1. Okay. సో ఈ రిలేషన్స్ గురించి మీకు కొంత ఐడియా ఇచ్చాను నేను. దాన్ని ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పిందంతా మీకు మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఎలాంగ్ విత్ రైటింగ్ యూ షుడ్ మేక్ ద నోట్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. సింపుల్ చెప్పాలంటే చూడండి అమ్మా, ఓన్ పేరెంట్స్ మాత్రమే మదరు ఫాదర్. మనం వాడినట్టు బిగ్ డాడీ, స్మాల్ డాడీ, బిగ్ మమ్మీ, స్మాల్ మమ్మీ ఇవి ఉండవు. సరే, ఓన్ పేరెంట్స్ వీళ్ళు. మరి వాళ్ళు కాకుండా ఇంకెవరుంటారు? ఫాదర్స్ బ్రదర్ ఒకడు ఉండొచ్చు, ఇంకెక్క మంది ఉండొచ్చు. మనం మామూలుగా ఏమంటాం? మన ఫాదర్ కంటే పెద్దవాళ్ళు అయితే పెద్ద నాన్న, బిగ్ డాడీ, చిన్నోడైతే చిన్న నాన్న, స్మాల్ డాడీ, స్మాల్ ఫాదర్ అంటాం. కానీ ఇక్కడ ఆయన ఏమనాలి నువ్వు? అంకుల్. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నేను నేర్పించిన అని చెప్పి ఇంటికాడ పోయి వాడితే అప్పుడప్పుడు మీకు రిటర్న్ గిఫ్ట్ ఊహించని విధంగా రావచ్చు. దానికి బాధ్యత మాకు ఎట్లాంటి బాధ్యత వహించదు. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, ఇది సబ్జెక్ట్ వరకే పరిమితము. ఇంటికాడ పోయి మా సార్ చెప్పిండని వాడినాం అనుకో, ఆ పరిణామాలు నాకు సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ ఫాదర్స్ సిస్టర్. ఎవరిమే? ఆంట్. ఆంటీ అనొద్దు, మన తెలుగు వాళ్ళ ఆప్యాయతతోనే ఆంటీ అని పిలుస్తారు, కానీ ఆంట్ ఇంగ్లీష్ వర్డ్. ఓకేనా? మళ్ళీ మదర్స్ బ్రదర్ మనం ఏమంటాం? ఇట్లా మెడ వంపి మామయ్య అంటాం, ఏదైనా చైన్ చేయాలి అది. కానీ ఇక్కడ ఏమనాలి? అంకుల్. మదర్స్ సిస్టర్ ప్రేమగా ఏమని పిలుస్తాం? అత్తమ్మా. అర్థమైంది? నీ కోసమైనా పిల్లలుగా ఇవ్వాలనిపిస్తుందా మీకు? అంత ప్రేమగా పిలుస్తాం. ఓకే, సారీ, మదర్ సిస్టరా? ఐఎమ్ సారీ, చిన్నమ్మ. ఇంకొంతమంది ఎక్కువ ప్రేమ ఉండైతే ఆమెను కూడా అమ్మనే పిలుస్తారు. పిలిచేవాళ్ళు లేరా? ఎక్కువ ప్రేమ వేస్తే చిన్నమ్మని పిలవరు, ఆమెను కూడా మమ్మీనో అమ్మనో పిలుస్తారు, ఆమెను కూడా. కానీ ఇక్కడ ఏమని పిలవాలి? సో ఇప్పుడు సడన్గా ఆంటీ అని పిలిస్తే గడబడ అయిపోతుంది, చూసుకో. అర్థమైందా? ఓకే, ఫాదర్ యొక్క బ్రదర్ సిస్టర్ అయిపోయినారు, మదర్ యొక్క బ్రదర్ సిస్టర్ అయిపోయారు. జనరల్ వీళ్ళతో ఒక ప్రాబ్లం వస్తుంది. సింపుల్గా ఈ మొత్తాన్ని ఏమంటా తెలుసా? ఈ మొత్తాన్ని సింగిల్ లైన్ ఆన్సర్ చెప్తా చూడు. పేరెంట్స్ యొక్క, ఆడ అఫెస్టాఫీ అంటే అర్థమైంది యొక్క. పేరెంట్స్ అంటే పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్ మనకు ఏమవుతారు? అంకుల్, ఆంట్. సింపుల్ గా 4 లైన్ల ఆన్సర్ ఒకటి. పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్ అందరూ కూడా మనకి అంకుళ్ళు, ఆంటీలు. మరి ఓన్ సిబ్లింగ్స్, ఇక ఓన్ సిబ్లింగ్స్ అనద్దు మళ్ళీ. యాక్చువల్గా మళ్ళీ నువ్వు ఓన్ సిబ్లింగ్ ఒకటి, ఉత్తుత సిబ్లింగ్ ఒకటి అనుకుంటావేమో. సిబ్లింగ్స్ అంటే ఎవరు అంటే ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళు మాత్రమే నీ సిబ్లింగ్స్. వీళ్ళని మాత్రమే నువ్వు బ్రదరు సిస్టర్ అని పిలవాలి. అర్థమైందా? అయితే వీళ్ళందరూ ఎవరు? అంకుల్ లాంటి లాంటి ఎవరు వీళ్ళు? ఇప్పుడు చిన్ననాన్న, పెదనాన్న, ఇంకెవరు? మేనమామ. ఎస్ఆర్నో? మేనమామ, మేనత్త, అదే చిన్నమ్మ అంటే పిన్ని, చిన్నమ్మ, పెద్దమ్మ. వీళ్ళంతా ఎవరు? మన పేరెంట్స్ సిబ్లింగ్స్. ఓకేనా? వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఉంటారుగా. సింగిల్ వర్డ్ ఆన్సర్. వీళ్ళంతా ఎవరంటే కజిన్స్. వీళ్ళ యొక్క చిల్డ్రన్ అందరూ కూడా కజిన్సే. వాళ్ళ అంకుల్ అంటే అయినప్పుడు వీళ్ళు కజిన్స్ గారా? ఎస్ఆర్? మళ్ళీ నేను పిలిచి మా వదిన, మా మేనదిన, మేనబావ, ఇవన్నీ ఉన్నాయి. ఓన్లీ కజిన్స్.
సమజ్ మే రెండు జనరేషన్లు క్లియరా? చలో నెక్స్ట్ ఎవరి గురించి అంటే ఇది ఇంపార్టెంట్. ఇంకా ఇవన్నా ఇక్కడైనా కొంతవరకు నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక ఇన్లాస్ జర జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే గొడవలు అయిపోతాయి. ఎవరు ఇన్లాస్ అంటే ఓన్ స్పౌస్, మళ్ళీ సారీ, ఓన్ స్పౌస్ ఉత్త స్పౌస్ ఉండరు, రెండు ఉండరు. అది మీకు గట్టిగా చెప్పాలని ఉద్దేశంతో అంటున్నా కానీ నేను, అర్థమైందా? స్పౌస్ యొక్క, ఓకే, నీ స్పౌస్ యొక్క పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఆర్ యువర్ ఇన్లాస్. అంటే వీళ్ళు ఎవరెవరు ఉంటారు ఇప్పుడు? ఆమె యొక్క, ఈ స్పౌస్ యొక్క మదరు నీకేమవుతుంది? మీ ఒరిజినల్ అత్తమ్మ. మేనత్తమ్మను అత్తమ్మను పిలుస్తావు, కానీ ఇంగ్లీష్ ప్రకారం మీ ఒరిజినల్ అత్తమ్మ ఎవరు? మదర్ ఇన్ లా. ఓకే, మీ స్పౌస్ యొక్క మదరు. మీ స్పౌస్ యొక్క ఫాదరు ఏమన్నాను నువ్వు? ఫాదర్ ఇన్ లా. మీ ఫాదర్ యొక్క బ్రో ఇన్ లా. మీ స్పౌస్ యొక్క సిస్టర్ ఇన్ లా. అవే సగం పేర్లు అంటే దాన్ని మనం లింగ సగం చెప్తారు. సిస్టర్, సిస్సు, బ్రదర్ని బ్రో, అట్లా ఆల్రెడీ సగం వరుసలు. ఆ సగంలో మనలు ఇంకా సగం చేస్తారు. ఏం చేస్తాం అట్లా ఫాస్ట్ జనరేషన్. ఓకే, స్పౌస్ అంటే ఎవరు? భార్యనా భర్తనా? స్పౌస్ అంటే ఎవరు? వైఫ్ ఆర్ హస్బెండ్. వైఫ్కి హస్బెండ్ స్పౌసే, హస్బెండ్కి. అర్థమవుతుందా? సో రైట్, ఇన్లాస్ గురించి అయిపోయింది. ఆంటులు అంకులు అయిపోయినారు. ఇంకా ఈ కజిన్లు కూడా అయిపోయినాయి కదా. కజిన్స్ కూడా అయిపోయినాయి. మళ్ళీ పేరెంట్స్ యొక్క పేరెంట్స్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్. మళ్ళీ ఎక్కువ ఉంటే పేరెంట్స్ మదర్ కామా ఫాదర్ మనకేమవుతారు? ఇగో ఫాదర్, నేను ఇట్లా రాస్తా చూడండి. సరే, ఇప్పటికైతే స్టేట్మెంట్ ఇలా రాస్తా. ఫాదర్స్ మదర్, మదర్స్ మదర్, ఫాదర్స్. ఓకే, థ్యాంక్ యూ. మదర్స్ ఫాదర్. ఫాదర్ యొక్క ఫాదర్ యాక్చువల్గా ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అంటాం సింపుల్గా. ఈవిడని ఏమంటాం? గ్రాండ్ మదర్. వీళ్ళని ఏమంటాం? ఇక్కడ మదర్ ముందు రాసిన గ్రాండ్ మదర్. వీళ్ళని ఏమంటాం? గ్రాండ్ ఫాదర్. ఒకవేళ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే వీళ్ళిద్దరూ, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే ఫాదర్కి సంబంధించిన వాళ్ళు ప్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. అంటే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అను చెప్పాలి. మదర్కి సంబంధించిన వాళ్ళు మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. అంటే మెటర్నల్ గ్రాండ్ మదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అర్థమవుతుందా? సింపుల్ చెప్పాలంటే ఇది. పేరెంట్స్ యొక్క మదర్ ఆర్ ఫాదర్ ఏమవుతారు? గ్రాండ్ పేరెంట్స్. స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే ఫాదర్ అంటే ప్యాటర్నల్, మదర్ అంటే మెటర్నల్. ఇంకా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ కూడా అంతే అండి. ఓకేనా? ఈ ఇన్లాస్లో ఇంకొకటి మిస్ అయింది. ఈ ఇన్లాస్ ఏ ప్రకారం చెప్పిన నేను? స్పౌస్ ప్రకారం చెప్పాను, అవునా? ఇంకొక ఇన్లా ఉంటుంది కదా, అది కూడా చేద్దాం. కాదు కదా, వాళ్ళు. వెరీ గుడ్. ఇన్లాస్లో ఫస్ట్ కేటగిరీ నీ సొంత, మన భార్య లేదా భర్త యొక్క ఆపోజిట్ పేరెంట్స్ ఇన్లాస్. ఓకే, మళ్ళీ పేరెంట్స్ వరకే చెప్పినావు.
ఈ సిబ్లింగ్స్ రాసినామా? ఓకే ఓకే, ఓన్లీ వైఫ్ తరపున రాసినాం. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఎవరు? మన సిబ్లింగ్స్ తరపున వాళ్ళు. అర్థమవుతుందా? అంటే సరే వాళ్ళు ఏమవుతారో తెలియాలి, అంతకు మించి అవసరం లేదు. ఇగో మన సిస్టర్ యొక్క ఇన్లాస్ మనకేమవుతారు? ఆంట్, అంకులు. ఒక్క నిమిషం, మన సిస్టర్ యొక్క హస్బెండ్ మాత్రం మనకి బ్రదర్ ఇన్ లా. ఓకే, ఇక్కడ రాస్తున్నా. సరే ఇది క్లారిటీగా రాద్దాం. సిస్టర్ ఇన్ లాస్ లో హెడ్డింగ్ పెడదాం. సిస్టర్ యొక్క మదర్ ఇన్ లా, సిస్టర్ యొక్క ఫాదర్ ఇన్ లా, సిస్టర్ యొక్క హస్బెండ్. ఓకేనా? సిస్టర్ యొక్క హస్బెండ్ మనకి ఏమవుతాడు? మరి వీళ్ళేమవుతారు? ఆంటు అంకులే. ఇంగ్లీష్లో నువ్వు వీళ్ళని మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అన్నా అనుకో, మీ ఆవిడొచ్చి చెప్తుంది పో వాళ్ళ బిడ్డని చేసుకోపో, నీకు నాకు రామ్ రామ్ అంటది. అర్థమైందా? సో అతను మాత్రం బ్రదర్ ఇన్ లా. మళ్ళీ వీళ్ళెవరు? సిస్టర్ యొక్క ఇన్లాస్. ఇక్కడ సిస్టర్ ఇన్ లా వచ్చేసిందా మనకి? సిస్టర్ ఇన్ లా కూడా వచ్చేసింది. ఓకే, ఇంకా మన పిల్లలు. ఓకే, చిల్డ్రన్, మన ఓన్ చిల్డ్రన్ మాత్రమే మనకి సన్ను, డాటర్. మా అన్న కూతురు నాకు బిడ్డనే, బిడ్డ లాంటిదే. మా తమ్ముని కొడుకు నాకు కొడుకే, నా కొడుకే, ఆడు కూడా నడవదు ఇక్కడ. సో మన ఓన్ చిల్డ్రనే మన సన్ను, డాటర్. చిల్డ్రన్ ఆఫ్ అవర్ బ్రదర్ అండ్ అందరూ. మళ్ళీ మన సైడ్ అన్నదమ్ముల పిల్లల్ని ఒకలా విరుస్తాం, అక్కచెల్లెల పిల్లల వరుసలు వేరేలాగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళంతా ఎవరు? నెఫ్యూ అండ్ నీస్. ఇంట్లో జెండర్ ఉంది. నెఫ్యూ అంటే మేల్. అంటే ఎవరెవరు అవుతారు వీళ్ళు ఇప్పుడు? మన అన్న కొడుకు, తమ్ముని కొడుకు, అక్క కొడుకు, చెల్లె కొడుకు. ఇక్కడైతేనేమో మేనల్లుడు, మేనకోడలు, అన్న బిడ్డ బిడ్డే, తమ్ముని బిడ్డ బిడ్డే అని వస్తాయి. నో, ఇక్కడ అంతెవరు? నెఫ్యూ అండ్ నీస్. నీస్ అంటే ఫీమేల్. జనరల్గా అయితే అన్న కూతురు, తమ్ముని కూతుర్ని బిడ్డ అంటాం, కూతురు అంటాం. అక్క చెల్లెల కూతుర్ని కోడలు అంటాం, మేనకోడలు లేదా కోడలు అంటాం. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు సింపుల్గా నీస్. అర్థమవుతుందా? సో ఇంకా అయిపోయారా? ఎవరు ఇంకా? ఇంకా నెక్స్ట్ మన వైఫ్ వాళ్ళ అక్క చెల్లెల అన్నదమ్ముల పిల్లలు కూడా. అమ్మా అది కాదు, దానికంటే ముందు చిల్డ్రన్ ఆఫ్ అవర్ స్పౌసెస్. అఫెస్టఫీ స్పౌస్ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళు కూడా ఏమవుతారు? నెఫ్యూ అండ్ నీస్. అర్థమవుతుందా? మనమైతే 7 తరావతల అన్న అవతలున్నోని కూడా లాస్ట్కి తీసుకొచ్చి మన జనరేషన్ అయితే అన్న అంటావు, లేకపోతే బావ అంటావు, తమ్ముడు అంటావు, లేకపోతే బామర్ది అంటావు. ఈ 4 వరుసలే వస్తాయి. ఇంకొక వరుస ఉంటే నాకు చూపి నువ్వు తెలుగులో. అంటే మన సైడు వాడు 7 తరాలు అవతలు ఉన్నోడు కూడా తోక చుట్టము ఆన్ని కూడా పట్టుకొచ్చి అన్న, నీ జనరేషన్ అయితే తమ్ముడు, బావా, బామర్ది. అదే నీ పైన జనరేషన్ అయితే వాడిని ఏదోడు చేసి చిన్నానా, పెద్ద, ప్రేమ ఎక్కువ వంగితే నాన్న, చిన్న పెద్ద వెళ్ళిపోతుంది. అర్థమైందా? అయితే మామయ్య. ఇంకా దాకా వేరే వరుస తెలుసా తెలుగులో? నో. కానీ ఇక్కడ వాళ్ళందరూ అంకుళ్ళు, ఆంటీలు, నెఫ్యూలు అయిపోయారు. అర్థమవుతుందా? రైట్. ఇంకేమైనా మిస్ అయిందేమో ఒకసారి చూద్దాం. ఓకే, గ్రాండ్ చిల్డ్రన్ ఇంకా అది పెద్దగా ఏమి ఉండదు, అదొకటి రాసేద్దామా మరి?
చిల్డ్రన్ ఆఫ్ ఓన్ చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క పిల్లలు, వాళ్ళు ఏమవుతారు? గ్రాండ్ చిల్డ్రన్. అమ్మాయి అయితే గ్రాండ్ డాటర్, అబ్బాయి అయితే గ్రాండ్ సన్. కానీ నీ పిల్లల పిల్లలే. అర్థమవుతుందా? నీ పిల్లలు అంటే ఎవరు? ఇప్పుడు నీకు కూతురు లేదా కొడుకుంటారు, వాళ్ళ పిల్లలే నీకు గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు అన్న ఉంటాడు, అన్నకు ఒక కూతురు కొడుకుంటారు, వాళ్ళ పిల్లల్ని కూడా నాకేమని పిలుస్తారు? తాతయ్య అని పిలుస్తారు. నేనేమంటే మనమడా అని పిలవాలి. కానీ ఇక్కడ అట్లా ఉండదు, వీళ్ళు మాత్రమే గ్రాండ్ చిల్డ్రన్, ఇంకా మిగతా వాళ్ళని తీసుకోవడానికి వీళ్ళే. అక్కడ స్పెసిఫిక్ వర్స్ ఏమి ఉండదు మనకి, అది మనం వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వరుసలు మీకు ఆల్రెడీ టైప్ చేసి ఉన్నాయి, కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి అవి మనం కాపీ చేసుకొని ఏమైనా మిస్ అయినా లేదో చూసుకుందాం. ఓకే, ఇప్పటిదాకా మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. ఏమైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం. ఇవి అయిపోతే అయిపోయిందండి. నథింగ్ ఈజ్ న్యూ ఇన్ బ్లడ్ రిలేషన్స్. దీని తర్వాత ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం రావాలంతే. ఫాంట్ ఓకేనా? నేను రాయడానికి ఏం లేదు కాబట్టి ఇంకా పెంచదు. ఆల్ రైట్, 2 generations ఎబో అంటే మన ఫస్ట్ జనరేషన్ ఎవరు? పైన పేరెంట్స్, వాళ్ళ పైన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు కదా, గ్రాండ్ అంకుల్స్, గ్రాండ్ ఆంట్స్. అర్థమవుతుందా? కానీ మన జనరల్ వాళ్ళని మనం కూడా తాతయ్య, అమ్మమ్మ, నానమ్మనే పిలుస్తాం. ఓకే, వన్ ఇది ఓకే. ఫస్ట్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, తర్వాత గ్రాండ్ పేరెంట్స్. నాకు తెలిసి ఇది గ్రేట్ అవసరం లేదు, ఇది గ్రాండ్ పెట్టుకోండి సరిపోద్ది. అంటే ఇంకా గ్రేట్ దాకా పోలేం మనము. ఓకే, ఇక్కడ గ్రాండ్ ఉందా? ఓకే, సో గ్రాండ్ ఉండాలి. ఇది గ్రాండే కదా. గ్రాండ్ పేరెంట్స్ మన సొంత అమ్మ నాన్న యొక్క పేరెంట్సే మనకి గ్రాండ్ పేరెంట్స్, ఇంకెవరు మనకి కాదు. వాళ్ళ అన్నదమ్ములు ఏమవుతారు? గ్రాండ్ అంకుల్స్, గ్రాండ్ ఆంట్స్. 1 generation ఎబో పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్, పేరెంట్ యొక్క పేరెంట్ ఇన్లాస్ కాదు ఇది. అదే పేరెంట్ ఇన్లాస్ అంటే అత్తమ్మ మామయ్య, పేరెంట్ ఇన్లాస్. అర్థమైందా? దాని అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా. అర్థమైందా? పేరెంట్ ఇన్లాస్. నెక్స్ట్ ఇది 1 generation, ఇది సేమ్ జనరేషన్. సిబ్లింగ్స్, కజిన్స్, స్పౌస్, బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా. స్పౌస్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ. ఇంకా సిబ్లింగ్స్ అంటే ఎవరు? బ్రదర్స్, సిస్టర్స్. వాడు కోడ్ చేసి అంటే కోడిఫై చేసిర్రు ఇది. అర్థమైందా? దాని మీనింగ్ ఎక్కువ ఉంది, వాడు సింపుల్గా రాసిండు. సిబ్లింగ్స్ అంటే బ్రదరు, సిస్టరు. స్పౌస్ అంటే భార్య లేదా భర్త. కజిన్స్, బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా. 1 generation బిలో సన్స్, డాటర్స్, నెఫ్యూ, నీస్, చిల్డ్రన్ ఇన్ లాస్. అంటే మన ఇన్లాస్ ఉంటారు. ఫర్ సపోజ్ మన భార్య యొక్క తమ్ముడు మనకి ఏమవుతాడు? బావమరిది అంటే బ్రదర్ ఇన్లానే కదా, వాళ్ళ పిల్లలు చిల్డ్రన్ ఇన్ లాస్. అర్థమవుతుందా? ఓ అమ్మాయి అయితే భర్త ఉంటాడు, ఓకేనా, భర్త యొక్క సేమ్ సిబ్లింగ్స్ యొక్క పిల్లలు చిల్డ్రన్ ఇన్ లాస్. నెక్స్ట్ 2 generation బిలో గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్. ఇంకా కింది పోతే గ్రేట్ గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ డాటర్ అని కూడా వస్తుంది. ఇది ఇంకా పైకి పోతే గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ మదర్. అందులో మళ్ళీ ఫాదర్ మదర్ ఉంటే ప్యాటర్నల్, మ్యాటర్నల్. అర్థమైందా? చూసి అర్థమవుతుంది కదా అది. దాన్నే మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసుకో, ఇట్లా ఇస్తాడు క్వశ్చన్. ఫాదర్స్ ఫస్ట్ స్టెప్ వచ్చిందంటే ఫాదర్ యొక్క, మదర్స్ మదర్ యొక్క ఫాదర్, ఫాదర్ యొక్క మదర్.
ఆల్రెడీ గ్రాండ్ మదర్. అర్థమైందా? ఫాదర్స్, ఓకే ఇది ఆర్ అన్నాడా? ఐమ్ సారీ, ఇది ఆర్ చూడలే నేను. ఫాదర్ యొక్క ఫాదర్, ఎస్ ఆర్ నో? ఫాదర్స్ ఫాదర్ ఆర్ మదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. ఇంకా స్పెసిఫిక్ చెప్పాలంటే ఫాదర్ అయితే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, మదర్ అయితే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్, ఫాదర్స్ ఆర్ మదర్స్ మదర్, గ్రాండ్ మదర్. ఫాదర్స్ బ్రదర్, జర ఆలోచించాలి. మన ఫాదర్ యొక్క బ్రదర్ మనకు జనరల్ ఏమవుతాడు? పెద్ద నాన్న, చిన్న నాన్న. ఇక్కడ ఏమనుకున్నాం అతన్ని? సింపుల్ గా అంకుల్. మదర్స్ యొక్క బ్రదర్ ఏమనుకున్నాం? మామయ్య. కానీ ఏమనాలి? అంకుల్. ఏ అంకుల్ అని స్పెసిఫిక్ చెప్పాలంటే మెటర్నల్. ప్రతిసారి ఇది రాదండి. ఎవ్రీ టైమ్ వీ డోంట్ యూజ్ దిస్ వర్డ్ అన్లెస్ హీ మెన్షన్స్ ఇట్ ఇన్ ద క్వశ్చన్. అంకులే. కానీ ఇలాంటి అంకుల్ ఇప్పుడు ఇతను కూడా అంటే ఇప్పుడు ఈ అంకుల్ ఏమన్నాలి మరి మనం? అర్థమైందా? ప్యాటర్నల్ అంకుల్, ఈయన మ్యాటర్నల్ అంకుల్, బట్ సింపుల్ గా అంకుల్. ఫాదర్ సిస్టర్, ఆంట్, మదర్ అన్ని ఆల్రెడీ దాంట్లో వచ్చినాయి. బ్రదర్స్ యొక్క సన్ను, డాటర్, నెఫ్యూ ఆర్ నీస్. సిస్టర్ కూడా అంతే కదా, అది మిస్ అయింది దీంట్లో. సిస్టర్స్ యొక్క సన్ ఆర్ డాటర్, నెఫ్యూ ఆర్ నీస్. అంకుల్ ఆర్ ఆంటీ యొక్క చిల్డ్రన్, అదే పెద్దనాన్న, చిన్నాన్న, అత్తమ్మ, మామయ్య, మేన వాళ్ళు, వాళ్ళందరూ ఏమవుతారు మనకి? కజిన్స్. ఇప్పుడు నందుకో డౌట్ వచ్చింది, సార్ నేను ఇన్ని రోజులు కిరాణా షాపుకి పోయినా అంకుల్ అన్నా సార్, రోడ్ మీద బండి అడ్డం పెడితే అంకుల్ సార్ బండి పక్కన పెట్టవన్నా సార్, మరి వాళ్ళనేమనాలి సార్? నందుకు డౌట్ వచ్చింది. నేను పెద్దనానా, చిన్నానా, మామయ్య, అత్తయ్య ఎంతో ప్రేమగా పిలుస్తాను, నా మైండ్ అంతా ఖరాబ్ చేస్తున్నావు. రోడ్డు మీద పెట్టాను అంకుల్ అన్నా అంటే అన్నా. అర్థమైందా? ఒక బెగ్గర్ వచ్చి బాబు ఇయ్యవా అంటే కూడా నాకు ఎంత ప్రేమ ఉంటుంటే, లేవా ఆంటీ డబ్బులు అంట. నేను డబ్బులు లేవు ఆంటీ అంట ఆమెను కూడా. మరి నువ్వేం సార్ నా ఫ్యామిలీలో అంకుల్ ఆంటీలు తెచ్చిపెట్టినావు? మరి వాళ్ళేంటి? వాళ్ళు ఎవరు కాదయా, వాళ్ళు బ్లడ్ రిలేషనా? ఈ వరుసలు ఓన్లీ బ్లడ్ రిలేషన్కే. వాళ్ళకి వరుస ఉందా? నువ్వు అన్న అంటే అన్ననే, తమ్ముడు అంటే తమ్ముడే, మరదలు అంటే మరదలే. అర్థమవుతుందా? కాన్సెప్ట్ ఈజ్ బ్లడ్ రిలేషన్, ఇట్ మెంట్ ఫర్ ఓన్లీ బ్లడ్ రిలేటివ్స్. అర్థమవుతుందా? ఈ క్లారిటీ ఉంటే కొంచెం జాగ్రత్త. కానీ ఈ క్లారిటీ మనసుకు ఎక్కించుకోవద్దు. మీ పెద్దమ్మని అమ్మ పెద్దమ్మ కాదు కదా ఆంటీని పిలిచి స్టార్ట్ చేస్తే అనవసరమైన దూరాలు పెరిగిపోతాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. నీ బ్లడ్ రిలేషన్లు క్షేమంగా ఉండాలంటే ఈ బ్లడ్ రిలేషన్స్ అనేది పట్టించుకోవద్దు. నువ్వు ఇంట్లో ఇది పట్టించుకొని ఎక్కించుకున్నావు, నేను చదువుతా, చదవడం కాదు ఇంప్లిమెంట్ చేస్తా అన్నావా, న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోతావు దెబ్బకి. ఎక్కడ టైం పడుతుంది? 6 నెలలే, 6 monthsలో నీ ఫ్యామిలీ కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీ కొట్టేస్తుంది. అర్థమైందా? చలో ఎంత కాపీ చేయండి. దీంట్లో ఒక 3-4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, దీని తర్వాత ఇంకొక చిన్న మాట, కోడ్. మనం ప్రతిదీ చదవాలి, అర్థం చేసుకోవాలంటే ఒక్కోసారి క్వశ్చన్ ఒక 3 lines ఉంటుంది, ఒక్కోసారి పారాగ్రాఫ్ ఉంటుంది 4 lines, 5 lines, 6 lines క్వశ్చన్ ఉంటుంది. దాని మీద 3 to 5 questions ఇస్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. అప్పుడు మనకి అన్ని చదివి గుర్తుపెట్టుకొని ప్రతిసారి వెళ్ళి చదివితే బాగుండదు. కాబట్టి మనం కోడ్ పెట్టుకోవాలి. ఆ కోడ్స్ ఎట్లున్నాయో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వార్నింగ్, డేంజర్ సిగ్నల్, ఇక్కడ డేంజర్ ఉంది. మీ బొమ్మ అనుకున్నారు, మీ బొమ్మ కాదు. మీదా కాదు. ఏంటి వార్నింగ్? ఆల్రెడీ క్లాస్ ఇంటే, ऑलरेडी बॉम्ब डाले तो वो बॉम्ब को मत ले लो, छोड़ दो. नी బుర్రలేమన్నా ఉంటే ఆడ డోర్ కాడ డస్ట్బిన్ ఉంది, కొండబైన్లో పడేసిరా. ఎందుకు? ఈ కోడ్ ఒక్కొక్కడు ఒక్కోలాగా ఫాలో అవుతాడు. నేను చెప్పిన కోడ్ ఒకటి చెప్పకపోవచ్చు, వాడు దీన్ని వేరేలాగా చెప్పచ్చు. ఆయనది నాది, ఆయన అవతల వాళ్ళు తప్పు చెప్పారని అంటలే. అతని కోడ్ నా కోడ్ ఒక్కోసారి ఉల్టా కావచ్చు. నువ్వు ఇద్దరిది చదివి భార్య భర్తలు పెట్టాల్సిన కోడ్ వేరేళ్ళకి పెట్టి, వేరేళ్ళకి పెట్టాల్సిన కోడ్ భార్య భర్తలు పెట్టినావు అనుకో, లీగల్ ఇష్యూస్ వస్తాయి, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
అర్థమైందా? సో అది జాగ్రత్త. ఇదిగో స్పౌస్. స్పౌస్ కి నేను వాడే కోడ్ ఏంటంటే అండ్. అండ్ అంటే మల్టిప్లై కదా, కలిసి ఉండాలని. భార్యాభర్తలకు నేను వాడే కోడ్ ఏంటి? అండ్. ఓన్లీ భార్యాభర్తలకు మాత్రమే అండ్ సింబల్. ఓకే. సిబ్లింగ్స్ కి నేను వాడే సింబల్ హారిజంటల్ లైన్. నేను, మా అన్న, మా చెల్లె. అప్పుడు ఏం వాడాలి ఇక్కడ? మీ అటు గీత, మా అన్న అటు గీత, మా చెల్లి అటు గీత. అంటే ఒకే జనరేషన్ వాళ్ళు, ఒకే ఫ్యామిలీ వాళ్ళు. అండ్ ఇట్లా గీత పెట్టావంటే సిబ్లింగ్. ఒకే జనరేషన్ వాళ్ళందరికీ కాదు పెట్టే గీత, సిబ్లింగ్స్ కి మాత్రమే. రైట్. నెక్స్ట్, జనరేషన్ గ్యాప్ ఆర్ జంప్ కి నేను పెట్టే సింబల్ ఏంటది? వర్టికల్ లైన్. మై ఫాదర్, మీ, మై సన్. నేను ప్రతిసారి రాయా రమేష్, సురేష్, క్యాడ్బరీ పెట్టుకుంటారాయా? రోజ్ అని, మిల్క్ అని పెట్టుకుంటలేరా? క్యాడ్బరీ అంటే రమేష్ యొక్క కొడుకు సురేష్, సురేష్ యొక్క ఇంత క్యూట్ గా పెట్టారంటే కూతురు క్యాడ్బరీ. నిలువు గీత గీసిన అంటే ఎవరు? వాళ్ళంతా జనరేషన్ గ్యాప్. ఫాదరు, మీ, మై సన్. ఇంకా గీత పెడితే గ్రాండ్ సన్. ఇంకా గీత పెడితే గ్రేట్ గ్రాండ్ సన్. అర్థమైందా? కోడ్ నంబర్ 1, కోడ్ నంబర్ 2, కోడ్ నంబర్ 3, కోడ్ నంబర్ 4. రమేష్ అని ప్లస్ పెట్టినామంటే రమేష్ మేల్ అని. అదే సార్, రమేష్ అంటేనే మేల్ కదా. నీకు డౌట్ రావచ్చు. అప్పుడు దానికి నా ఆన్సర్ రామా. ఏ రామా కదా, అది రమా. మరి ఇప్పుడు మేలా ఫీమేలా తెలీదు, వాడు చెప్పాలి. అర్థమవుతుందా? ఇంకా కొన్ని ఇస్తా. మధు, మధుసూదన్, మధుకర్, మధుయాష్కి సింపుల్ ఏమంటావు? మధు. మధుమిత, మధులిక. వాళ్ళెవరు? మధు. వీళ్ళు ఇప్పుడు ఎవరు? మేలా ఫీమేలా? సో కొన్ని న్యూట్రల్ నేమ్స్ ఉంటాయి. నువ్వు బ్లైండ్ గా మేల్ ఫీమేల్ అని తీసుకోకూడదు. అట్లా చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అది అర్థమవుతుందా? 2 ఎగ్జాంపుల్ ఇంకా మీకు తెలిసిన చెప్పండి. ఇంకేమన్నా? నందు కూడా కొన్నిసార్లు ఇప్పుడు లేడీస్ కూడా పెట్టుకుంటారు. అది దాని ఇంకేదైనా యాడ్ చేస్తారు. సో అది మేలా ఫీమేలా అంటే కొన్నిసార్లు చెప్పలేం. ఇంకా ఎనీ ఎగ్జాంపుల్? ఒకటి చెప్పండి. ఇంకోటి తేజ ఎక్కువ మేలుకుంటుంది, కానీ అట్లా అనకూడదు. పెట్టచ్చు, చెప్పలేం. తేజ. ఇంకా మహి, అబ్బి. ఎక్కువైతే జెంట్స్కు వాడతారు కానీ చెప్పలేము ఏమన్నా. శాండీ. ఇక ఇట్లా స్టైల్గా అయితే ఇంకా డేంజర్ ఇవి. ఇప్పుడు సంధ్య అనే పేరు ఉంటే శాండీ అంటారు. అర్థమైందా? సందీప్ ఉంటే శాండీ అంటారు. అర్థమవుతుందా? సో ఇట్లాంటివి. అందుకని చెప్పి నేనేం చెప్తా, ప్లస్ సింబల్ దేనికి పెడతావు? వాడు మేల్ అని కన్ఫర్మ్ అయిందంటే ఫస్ట్ నువ్వు ప్లస్ సింబల్ పెట్టేసా. ఒకసారి ABCDER 5 members, B is the wife of A అంటాడు. నువ్వేం చెప్తావు? B is the wife of A, AB భార్య భర్తలు అన్నావు. అని ఇప్పుడు ఎవడు భార్య ఎవరు భర్త అన్నాడు కదా. నువ్వు మళ్ళీ డౌట్ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తావు? అరే ఇలా భార్య ఎవడు భర్త ఎవడు, ఒకసారి క్వశ్చన్ చూడు. అప్పుడు B is the wife of A. ఓకే, B is the wife, B is the wife, B is the wife, B is the wife. మళ్ళీ చదువుతావు, మళ్ళీ డౌట్ వస్తుంది. అందుకని చెప్పి B వైఫ్ అంటే ఏం చేయాలి? Bకి ఒక మైనస్ పెట్టాలి, Aకి ఒక ప్లస్ పెట్టాలి. అంటే ఇప్పుడు అందులో ఎవరు భార్య ఎవరు భర్త? A is the husband,
బి ఇస్ ద వైఫ్ అని నీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ క్వశ్చన్లో పోయి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరము నీకు లేదు. అర్థమవుతుందా? మోస్ట్లీ 4 పాయింట్లు మనం ప్రాపర్గా గుర్తుపెట్టుకుంటే వీటిని బేస్ చేసుకొని వాడు ఏం క్వశ్చన్ ఇస్తాడు ఏమనబ్బా చించి పడేస్తాం. కానీ ఈ అఫెస్టాఫిల్ వచ్చినప్పుడు ఆ కోడ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అర్థమైందా? మై ఫాదర్స్ బ్రదర్స్ సిస్టర్స్ డాటర్ నాకేమవుతుంది? ఫాదర్స్ సిస్టర్స్ ఏమన్నా నాకే గుర్తులేదు, నీకేం గుర్తుంటుంది ఇంకా? సరే ఏదో ఒకటి నేను అనుకోని ఇచ్చాను, నోటికి వచ్చింది ఇచ్చేస్తుంది. అర్థమైందా? సో ఏదన్నా అవ్వచ్చు, అది మనం చూసుకొని చేసుకోవాలి. క్లియరా అండి? ఇస్ దిస్ క్లియర్? బ్లడ్ రిలేషన్లో తేడా కొడితే బ్లడ్ పడుతుంది, జాగ్రత్త మరి. చలో కాపీ కర్. Okay, type 1 from blood relations, direct questions or dialogue questions. So the questions will be like this actually. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మళ్ళీ చెప్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా వినండి. పాయింటింగ్ టు ఏ బాయ్, ఎవరిని చూపిస్తున్నాడు? బాయ్ అంటే ఇతను ఎవరు? మేల్. అది ఫస్ట్ మైండ్లో ఎక్కించేసుకోవాలి. మీనా said, he is the son of my mother's only son. సో మీకు సింపుల్గా తంబ్రూలు చెప్తున్నా. ఎప్పుడైతే ఇట్లా అపాస్ట్రఫీలు వస్తాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే మీరు రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. ఎలాగా? రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. అప్పుడు ఈజీ అవుతుంది. చూడు, ఈజ్ అ సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్. ఫస్ట్ అది రాసేయాలి రైట్ సైడ్. మై మదర్, ఇగో నేను. ఎవరు నేను అంటే ఇక్కడ? మీనా. మీనా అంటే జనరల్గా ఫీమేల్, బట్ ఆ జెండర్ క్లారిఫికేషన్ ఇవ్వకుండా వాడు మోస్ట్లీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడు. సరే, మై మదర్స్, ఇప్పుడు మా మదరేనా? ఇక్కడ నేను ప్లస్ మైనస్ రాస్తా కాబట్టి మామూలుగా సర్కిల్ పెడతా, ఎందుకంటే నేమ్లలో ప్లస్ మైనస్ పెడితే ఒక్కసారి కలిసిపోతాయి, అందుకని సర్కిల్ పెట్టి సింబల్ పెడతా. మై మదర్స్ ఓన్లీ సన్. హూ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్? డెఫినెట్లీ షుడ్ బి మై బ్రదర్. అండ్ ఇక్కడ నువ్వు రెండు తెలుసుకోవాలి. బ్రదర్ అంటే హార్జెంటల్ లైన్, అంతేనా? హార్జెంటల్ లైన్ సిబ్లింగ్. ఓన్లీ సన్ అంటే నాకు ఇంకొక అన్నగాని తమ్ముడుగా ఉండొచ్చా? ఒక్కడే ఉండాలి, అన్న లేదా తమ్ముడు. ఇంకెవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఫీమేల్ అవ్వాలి. అర్థమైందా? ఓన్లీ సన్ అంటే ఇప్పుడు మీనా ఖచ్చితంగా ఎవరు? ఒకవేళ మీనా అంటే మీనా ప్లేస్ ఇప్పుడు మధు అనే పేరు ఉంది ఫర్ సపోజ్, మధు సేడ్ అంటావు, అప్పుడు మధు మేలా ఫీమేలా? ఇప్పుడు ఓన్లీ సన్ అన్నాడు కాబట్టి ఇక్కడ మధు ఫీమేల్. ఇప్పుడు ఇక్కడంటే మీనా వల్ల నీకు క్లారిటీ ఉంది, జనరల్గా అది ఫీమేల్కి పెట్టే నేమ్ కాబట్టి. కొన్నిసార్లు ఇప్పుడు రమా ఉంది, రామా ఉంది, రెండుకి RAMAనే రాస్తాం. ఇప్పుడు రమా మేలా ఫీమేల్ అంటే ఇప్పుడు ఎవరమే? రామా కాదు, రమా ఫీమేల్. ఓన్లీ సన్ కాబట్టి ఒకడే కొడుకు ఉండాలి. రైట్. హీ ఈస్ ద సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్. సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్ అంటే ఈ పిల్లగాడే కదా, ఇతని యొక్క సన్ అంట. ఇది ఇంపార్టెంట్. నందు వెంటనే వెళ్ళిపోయాడు చంద్రమండలంలోకి. ఈజ్ ద సన్ ఆఫ్ ఎవరికి? మై మదర్స్ ఓన్లీ సన్. మా అమ్మగారి యొక్క ఒక్కగారొక్క కొడుకుకి కొడుకు వాడు. అంటే ఒక్కగానొక్క కొడుకుకి కొడుకు వాడు, పేరు లేదు, ఏం లేదు. సో మళ్ళీ ఇక్కడ రెండు ఉంటాయి. ఆమె అతనికి ఏమవుతుంది, అతను ఆమెకి ఏమవుతాడు. హౌ మీనా ఇస్ రిలేటెడ్ అంటే ఆంటీ. ఎస్ ఆర్ నో? హౌ దట్ ఫెలో ఇస్ రిలేటెడ్ టు మీనా అంటే నెఫ్యూ. ఆడ ఆప్షన్లలో రెండు పెడతాడు మోస్ట్లీ, ఇక్కడ పెట్టాలా? అవునా? హౌ ఇస్ బాయ్ రిలేటెడ్ టు మీనా? ఆ బాయ్ అబ్బాయి ఏమవుతాడు? నెఫ్యూ అవుతాడు. కానీ ఫస్ట్ ఆప్షన్ లాంటి పెడితే కొంతమంది అక్కడ మీనుంది, ఇక్కడ నుండు ఆమె ఆంటీ, వీడు నెఫ్యూ, ఆమె ఆంటీ అని పెట్టే ఛాన్స్ ఉందా లేదా? కొంతమంది అయినా
సో హూ ఈజ్ రిలేటెడ్ టు హూమ్, హౌ ద బాయ్ ఈజ్ రిలేటెడ్. సో బాయ్ గురించే మాట్లాడాలి. బాయ్ ఏమవుతాడు? నెఫ్యూ. సో ఇట్లా ఈ కోడింగ్ కనుక నువ్వు అలవాటు పడితే నువ్వు క్వశ్చన్ తిరిగి తిరిగి చదవాల్సిన అవసరం నీకు ఉండదు, మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం నీకు ఉండదు. అఫ్ కోర్స్ కొన్ని మరీ ఈజీగా ఉంటాయి, డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. ఈ రిలేషన్స్ పైన గ్రిప్ ఉన్న వాళ్ళు సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్ కదా, మై మదర్స్ ఓన్లీ సన్ అంటే మా అన్ననే కదా, వాని కొడుకు నాకేమవుతాడు? నెఫ్యూ. దానికో కోడింగు, దీనికో డయాగ్రాము చెయ్యకు. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ వెరీ ఈజీ టు యూ, నో నీడ్ టు డ్రా దిస్ డయాగ్రామ్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ఇది నువ్వు అలవాటు పడితే 5 లైన్స్ క్వశ్చన్ కైనా ఇదే నీకు హెల్ప్ చేస్తుంది, 10 లైన్స్ క్వశ్చన్స్ కైనా ఇది నీకు హెల్ప్ చేస్తుంది. మళ్ళీ 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 క్వశ్చన్ ఏంటో నువ్వు పడాల్సిన అవసరం నీకు ఉండదు. క్లియరా? రైట్. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. యాక్చువల్గా మీరు చేస్తూ ఉండాలి, నాకు చెప్తూ ఉండాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత. ఇది ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ జస్ట్ నా వర్క్ ఏంటంటే క్వశ్చన్ కాపీ చేస్తా, మీరు ఆన్సర్ ఇవ్వాలి. దట్స్ ఇట్, ఇంకేం లేదు. పాయింటింగ్ టు ఎ గర్ల్, అర్థమైందా? రోహన్ సేడ్, రోహన్ చెప్తున్నాడు, ఈజ్ ద స్పీకర్, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ బ్రదర్. ఫస్ట్ రైట్ సైడ్ ది పట్టుకోవాలి. మై మదర్, ఇగో నేనంటే ఎవరు ఇక్కడ? రోహన్. మై మదర్స్ బ్రదర్. ఈమెవరంట? షీఈస్ ద డాటర్ ఆఫ్ ఎవరి డాటరు? మై మదర్స్ బ్రదర్ యొక్క డాటరు. మై మదర్స్ బ్రదర్ యొక్క డాటరు. ఆహా, మర్దలు నీస్ అవుతుందా? సేమ్ జనరేషన్ వచ్చారు కదా మిత్రమా. ఇగో మా అమ్మ వాళ్ళ అన్న బ్రదరు, వాళ్ళ కూతురు, మీ మేనమామ బిడ్డనయ్యా. నువ్వు ఎంత మాట అన్నావయ్యా. ఏమన్నావు? అయ్యో, మామని పిల్లని అడగక పిల్లని పెంచుకుంటే అంటావు నువ్వు. నీస్ అవుతుందా నీకు? పెద్దదైతే వదినా, చిన్నమైతే మరదలు. కానీ ఇంగ్లీష్లో ఏమవ్వాలి? కజిన్ అవ్వాలి. ఎవరికి కజిన్? రోహన్కి. మరి ఆమెకి రోహన్ ఏమవుతాడు? కజిన్. ఇక్కడ మారదు వరుస, ఒకరికొకరు ఇద్దరు కజిన్సే. ఇంతకుముందు మారింది, ఆమెకి ఇతను ఏమవుతాడు, ఇతనికి ఆమె ఏమవుతుంది అంటే ఆంట్ నెఫ్యూ. కానీ ఇక్కడ ఇద్దరు కజిన్సే. ఆన్సర్ ఏంది? కజిన్. గీ ఆఫ్ల దగ్గర, గీ ఎఫెస్టఫీ దగ్గర కొంచెం లైన్ పెద్దగా ఉంటే స్టార్ట్ ఫ్రమ్ రైట్, గెట్ బ్యాక్ టు లెఫ్ట్, స్టార్టింగ్ పాయింట్ కాడికి వచ్చేసి. సమజ్మా? వెరీ గుడ్. So P is the brother of Q. Q is the mother of R. So Q ki P అనేవాడు బ్రదర్. Yes or no? Q యొక్క చిల్డ్రన్ R. Then how P is related to R? P ఏమవుతాడు R కి? అంకుల్. ఇది నువ్వు డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. Finished? Yes? Next. A is the son of B. C is the mother of A. Chudu. A is the son. Okay? Vertical line. ఎవరికి సన్? B. కానీ B ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. మళ్ళీ ఏమన్నాడు? C is the mother of A. A కి B ఆల్రెడీ పేరెంటే, మళ్ళీ C మదర్ అంట. మరి B ఎవరు? ఫాదర్. మరి మదర్కి ఎట్లా రాయాలి సింబల్? ఎవరు? అర్థమవుతుందా? నెక్స్ట్, డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. సి యొక్క ఫాదర్ ఎవరంట? డి. ఫాదర్ అంటే మళ్ళీ ఏంది? ప్లస్. అడా
అక్కడ నీకు జెండర్ తెలవగానే ప్లస్ మైనస్ పెట్టేసేయాలి. అర్థమైందా? నువ్వు ఆ జెండర్ తెలిసినప్పుడు ప్లస్ మైనస్ వదిలేసినావు అనుకో, క్వశ్చన్ దాని మీద ఫ్రేమ్ అవుతుంది, అప్పుడు గడబడైపోతుంది. మళ్ళీ క్వశ్చన్ చదవాలి. హౌ ఇస్ డి 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 ఈజ్ రిలేటెడ్ టు బి. డి ఏమవుతాడు? దాట్స్ ఇట్. ఎంత బాగుంది. కానీ అది మనం ఈ కోడింగ్ నువ్వు ఓన్గా వేస్తే బాగుంటుంది. M is the father of N. M is father to whom? N. N is the sister కాబట్టి మైనస్ ఎవరికి? ఓ. ఆ జనరల్గా ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే తెలుసా, ఒకరు సిస్టర్ అనగానే మిగతా బ్రదర్ అనుకుంటాం మనం, కొంచెం మైండ్లో అది కొంచెం మనకి ఇన్బిల్ట్ ఉంటుంది లోపల. ఎన్ని సిస్టర్ ఆఫ్ ఓ అంటే ఓ నీ బ్రదర్ కిందనే ట్రీట్ చేస్తాం. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మన చేతిలో ఉండదు. అఫ్ కోర్స్ వీళ్ళు మదర్ అంటే పక్కకున్న వాళ్ళు ఫాదర్, అది వేరే విషయం. కానీ వీడు బ్రదర్ అంటే పక్కకున్న వాళ్ళు సిస్టర్ కావాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు సిస్టర్ అంటే పక్కకున్న బ్రదర్ కావాల్సిన అవసరం లేదు కదా. ఇంకో సిస్టర్ ఉండొచ్చు, ఇంకో బ్రదర్ ఉండొచ్చు. సో ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఓ. ఓ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. చూడండి, ఓ కూడా లేడీ అయింది. ఎవరికి మదరు? మరి మదర్ అంటే మదర్ కింద రావాలి కదా చిల్డ్రన్. ఓ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. ఇక్కడ ఈ సర్కిల్ కి ఓకి జర డిఫరెన్షియేషన్ ఉండాలి. హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు పి? ఎం పిల్లలకి పుట్టినవాడు. అర్థమవుతుందా? ఎం రిలేటెడ్. ఎం ఏమవుతాడు? పి ఏమవుతాడంటే గ్రాండ్ చిల్డ్రన్. మేలా ఫీమేలా తెలీదు. ఎసార్ నో ఇట్లా రాస్తా చూడండి. పి ఈజ్ గ్రాండ్ చైల్డ్ టు ఎం అనొచ్చా? కానీ ఇది కాదు మన క్వశ్చన్. వాట్ ఈస్ అవర్ క్వశ్చన్? ఎం ఈజ్ గ్రాండ్ ఫాదర్ టు పి. రెండుట్లు ఏదైనా అడగొచ్చు. హౌ పి ఈజ్ రిలేటెడ్, హౌ ఎం ఈజ్ రిలేటెడ్. మనకేం అడిగాడు? హౌ ఎం ఈజ్ రిలేటెడ్. సో అందుకని ఏమైంది? గ్రాండ్ ఫాదర్. రాజ్ సెడ్ పాయింటింగ్ టు ఎ వుమన్, అంటే ఒక లేడీని చూపించి చెప్తున్నాడు రాజ్. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై వైఫ్స్ ఓన్లీ బ్రదర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాయి. మీ మీ అంటే ఎవరు ఇక్కడ? రాజ్. రాజ్. ఓ ఆన్సర్ చెప్పారా? వెరీ గుడ్. సరే డయాగ్రామ్ లేకుండా చెప్పారా? అమ్మో మీరు చెప్తే మరి నేను కూడా చెప్పాలి కదా, తప్పైపోతుంది లేకపోతే. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై వైఫ్స్. మై వైఫ్స్ ఓన్లీ బ్రదర్ అంటే మా బామర్దే కదా. మరి వాని మదర్ అంటే మా వైఫ్ కు కూడా మదరే కదా. మా వైఫ్ కి మదర్ అంటే నాకు మదర్ ఇన్లానే కదా. ఎసార్ నో? అత్తమ్మ అని ఎంత పిలిచినా గోల్డ్ చైన్ లేయరు, అది మామయ్యలకు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అయిపోయింది. మదర్ చెప్పా కదా. ఫర్ ఫ్యూ క్వశ్చన్స్ దెర్ ఇస్ నో నీడ్ టు గో ఫర్ దట్ కోడ్ ఎవ్రీథింగ్. యూ కెన్ యాక్చువల్లీ గెస్ ఇట్. వెరీ గుడ్. మీరు గెస్ చేసారు కాబట్టి నేను ఇక్కడ బొమ్మ వేయట్లేదు. ఓకేనా? మై వైఫ్స్ ఓన్లీ బ్రదర్ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. హిజ్ పేరెంట్స్ ఆర్ మై వైఫ్స్ పేరెంట్స్ ఆల్సో. మై వైఫ్ పేరెంట్స్ ఆర్ మై ఇన్ లాస్. మై ఫాదర్ ఇన్ లా, మై మదర్ ఇన్ లా. ఆమె లేడీ కాబట్టి మై మదర్ ఇన్ లా. సమझ में? వెరీ గుడ్ మా, శబాష్. చెప్పండి. ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ బి. బి ఇస్ ద సన్ ఆఫ్ సి. డి ఇస్ ద ఫాదర్ ఆఫ్ సి. హౌ ఏ ఇస్ రిలేటెడ్ టు డి? ఉల్టా పోతే కొంచెం ఈజీ అవుతుంది చూడండి. డి ఇస్ ద ఫాదర్ ఆఫ్ సి కదా. డి ఫాదర్ ఆఫ్ సి. బి ఇస్ ద సన్ ఆఫ్ సి కదా. సి యొక్క సన్ను బి. ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ బి కదా.
A is the daughter. How is D related to? D related to, ఇక్కడ చూడండి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ డాటర్. అర్థమవుతుందా? ఆల్రెడీ డాటర్ ఉంది అక్కడ. అయ్యే, ఓకే. గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు ఎవరెవరికి రిలేటెడ్ అంట? సారీ, ఇక్కడ ఏ కదా. హౌ ఏ ఇస్ రిలేటెడ్ టు డి? ఏ ఏమవుతుంది? గ్రేట్ గ్రాండ్ డాటర్. అంటే ఇక్కడ గ్రాండ్ డాటర్ గ్రేట్ కాదు, ఆమె అవుతుంది కాదు నాకు తెలియదు. మన రిలేషన్లో మనం నేమింగ్ అట్లా ఇస్తాం. అవును, అంత గ్రేట్ ఆమె అనొద్దు మళ్ళా. అర్థమైంది? ఇట్లా కూడా ఆడొచ్చు. మై గ్రాండ్ డాటర్ ఇస్ గ్రేట్, మై గ్రేట్ గ్రాండ్ డాటర్ అంటాం. అది వేరు, ఇది వేరు. మై గ్రేట్ సన్ అంటాం కదా, అట్లా. ఫినిష్డ్. ఈ క్వశ్చన్ పేపర్ నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను, ఓకేనా? ఎందుకంటే ఈజీ ఉన్నాయి కదా, సో అన్నీ చెప్పుకుంటూ పోతే మీకు టైం వేస్ట్. మీకు ప్రాక్టీస్ కోసం ఈ షీట్ మళ్ళీ నేను షేర్ చేస్తాను. మనం అన్ని టైప్స్ కవర్ చేయాలి. ఆన్సర్. Pointing to a lady, Anil said. She is the daughter-in-law of grandmother of my father's only son. Bah, my father's only son అయ్యి నేను అబ్బాయిని మాట్లాడి మై ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఎవరాలు? నేనే. ఒకవేళ అమ్మాయి మాట్లాడితే అలా బ్రదర్. సమజ్ మే ఆ రहा? ఇఫ్ వన్స్ ద లేడీ స్పీకింగ్ అండ్ ఇఫ్ ద లేడీ సేయింగ్ దట్ he is my father's only son, that means that fellow is her brother. Yes or no? అబ్బాయి మాట్లాడుతూ మా నాన్నగారు ఒక్కగానొక్క కొడుకు అని చెప్తే అదెవడు? నేనే. అది కొంచెం కేర్ఫుల్ ఉండాలి. చూడండి, మై ఫాదర్స్ ఓన్లీ సన్ నేను. షీ ఇస్ అ డాటర్ ఇన్ లా ఆఫ్ గ్రాండ్ మదర్ ఆఫ్ మీ. నా గ్రాండ్ మదర్ అంటే అది ఫాదర్ తరపున అవ్వచ్చు, మదర్ తరపున. మా గ్రాండ్ మదర్ యొక్క డాటర్ ఇన్ లా. అర్థమవుతుందా? నా గ్రాండ్ మదర్ యొక్క డాటర్ ఇన్ లా ఎవరు అవ్వచ్చు? ఒకటేనా, ఇంకేమన్నా ఉందా? ఇది చెప్తాను, నా క్వశ్చన్కి క్లారిఫై చేయండి. షీ ఈజ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. ఇదిగో మై ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్. ఎవరు వీళ్ళు? అనిల్. షీ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ గ్రాండ్ మదర్ ఆఫ్ మై ఫాదర్, అంటే నా గ్రాండ్ మదర్. అయితే ఇక్కడ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఫాదర్కి గ్రాండ్ మదర్ వాళ్ళ మమ్మీ ఉండొచ్చు. మరి ఇక్కడ మమ్మీ కూడా రావచ్చు కదా, ఈమెకి కూడా ఒక మదర్ ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ మన గ్రాండ్ మదర్సే కదా. మై గ్రాండ్ మదర్స్ డాటర్ ఇన్ లా. అయితే ఈ రకంగా చూసుకుంటే అది ఎవరు? మై మామ్. ఎస్ ఆర్ నో? మరొకవేళ ఈవిడకి ఒక కొడుకుంటాడు, ఎస్ ఆర్ నో? వాడికో వైఫ్ ఉంటుంది, ఈమె కూడా మై గ్రాండ్ మదర్ డాటర్ ఇన్ లానే కదా. అప్పుడు హౌ దిస్ లేడీ ఈజ్ రిలేటెడ్ టు మీ? ఆంట్. ఇక్కడైతే ఏమవ్వాలి? మదర్. అది క్లారిటీ ఇవ్వలేదు అతను. ఓకే, లెట్ మీ సి వాట్ ఇన్ ద క్వశ్చన్. అది ఓకే, ఇది ముందు మీరు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. అక్కడ మాత్రం వాళ్ళు మదర్నే
తీసుకున్నారు, బట్ ఈ పాసిబిలిటీ కూడా ఉంది. ఓకే, యాక్చువల్గా మదర్ ఆర్ ఆంట్, మనకు క్లారిటీ ఉండాలి. ఓకేనా, ఒకవేళ ఆంట్ లేకపోతే మదరే తీసుకుంటాం, నో ఇష్యూ. మదర్ లేకపోతే ఆంట్ తీసుకుంటాం, నో ఇష్యూ. బట్ అది కూడా మనం కన్సిడర్ చేయాలి. జనరల్ ఇక్కడ ఫాదరే గురించి మాట్లాడింది కాబట్టి ఫాదర్ యొక్క మదర్ అని తీసుకున్నాడు అక్కడ. ఓకేనా, మనకి ఇద్దరు గ్రాండ్ మదర్స్ ఉంటారు. రైట్. సో దిస్ ఈస్ టైప్ 1. ఇది కాపీ చేసి టైప్ 2 అని హెడ్డింగ్ పెట్టండి. సో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. ఇంకా జస్ట్ నాకు హెల్ప్ చేయండి, రఫ్గా చేయండి, మీరేం రాయకండి. రఫ్గా చేస్తూ లేదా గెస్ చేస్తూ ఆన్సర్ ఇవ్వాలి. లెట్ మీ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్. పి ఇస్ ద మదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. క్యూకి ఆర్కి, సరే ఇక్కడ స్పేస్ సరిపోదు, క్యూకి ఆర్కి. ఓ ఇది ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ పెట్టినాను ఈయనకే మదర్ కాదు, ఆర్జెంటల్ లైన్ అంటే సిబ్లింగ్ కదా, అట్లని చెప్పి ఇద్దరు ముగ్గురికి 3 గీతలు పెట్టి 3 పీలు రాయలేను కదా. ఎస్ఆర్ నో, సిబ్లింగ్స్ లో ఒక పర్సన్ కి నేను డ్రా చేసిన వర్టికల్ లైన్ అంటే వాళ్ళందరికీ మదరే. ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పి. హౌ ఈస్ ఆర్ రిలేటెడ్ టు ఎస్? ఆర్ రిలేటెడ్ టు ఎస్. ఆర్ ఏమవుతుంది అంతే, అర్థమవుతుందా? దాట్స్ ఇట్, ఏమీ లేదాడ చేయడానికి. గట్టిగా మాట్లాడితే ఈ డయాగ్రామ్ వేయాల్సిన పని కూడా లేదు. బట్ నేను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ ఫార్ములా లాగా అన్నిటికీ చెప్పేస్తున్నాను. బి ఈజ్ ద సన్, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, డి ఈజ్ ద మదర్ ఆఫ్ సి. హౌ ఈస్ డి రిలేటెడ్ టు ఏ? ఏ ఇక్కడ ఉన్నారు, బి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, ఇగో బి కిందికి వెళ్ళిపోయాడు, ఏ ఇక్కడ వచ్చిండు. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, డి ఈజ్ ద మదర్ ఆఫ్ సి. మరి ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది, అది మదర్ ఆఫ్ ఫాదర్ తెలియదు, కానీ డి ఈజ్ ద మదర్ ఆఫ్ సి అంటే ఇగో డి మదర్ అయితే ఏం కావాలి మరి, ఈ బొమ్మ వేయడం వల్ల ఇది అడ్వాంటేజ్. లేదంటే ఇవన్నీ నువ్వు మైండ్లో ఊహించుకోవాలి. హౌ ఇస్ డి రిలేటెడ్ టు ఏ? డి ఏమవుతారు ఏకి? వైఫ్. అదే సినిమా అంటే మై ఓన్లీ వైఫ్. సినిమాలు చూడరా మీరు? మరి దాట్స్ ఇట్. కే ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎల్. ఇంకా నేనేం చేస్తానంటే ఇంకా ఒకసారి ఆలోచించు, డయాగ్రామ్ ఎక్కువ ఆలోచించండి, ఏది వచ్చినా ఫటాఫట్ ఫటాఫట్ వేసినా లేదా. కే ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎల్, ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎం, ఎం ఈస్ ద సన్ ఆఫ్ ఎన్. హౌ ఇస్ కే రిలేటెడ్ టు ఎన్? కే ఏమవుతుంది? ఏమవుతుంది? ఈ ఆలోచించేది లేదు, వాడు చెప్పినట్టు ఫటాఫట్ 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 డయాగ్రామ్ లో కొట్టుకుంటూ పోవడమే. అర్థమవుతుందా? ఆల్మోస్ట్ అన్ని అంతే, మధ్య మధ్యలో కొన్ని స్కిప్ చేస్తున్నా. సో దే ఆర్ ఫర్ యువర్ ప్రాక్టీస్. ఓకే, ఇది ఆన్లైన్లో ఏం చేస్తానంటే ఈ క్వశ్చన్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తా, ఎందుకంటే స్కిప్ చేసే క్వశ్చన్స్ ఒక్కోసారి ఆన్లైన్ ఇంటర్నెట్ దగ్గర ఉండకపోవచ్చు కదా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అలాంగ్ విత్ ద వీడియో. ఓకే, ఎక్స్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ వై, వై ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్, జెడ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ డబ్ల్యూ. హౌ డబ్ల్యూ ఈజ్ రిలేటెడ్ టు एक्स? फादर. समझ में आ रहा कुछ? ఇంకో ప్రాబ్లం ఉంది, పర్సనల్ ప్రాబ్లం. ఏంటది? అక్కడ బ్రదర్ గురించి రాగానే బ్రదర్ గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం లాంటివి చేయొద్దు. ఓకే, మా మర్దల్ని కజిన్ అనాల్సి వస్తుంది, ఏం దౌర్భాగ్యం దేవుడా అని ఎవరు ఏడవకూడదు.
పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. లేదా మరదల పేరు రాగానే ఆహా ఆ ఊహ ఎంత బాగుంది అని చెప్పి వెళ్ళకూడదు. అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి స్ట్రక్ అయిపోతాం. నందు అస్సలు రెస్పాండ్ అయితే లేడు. ఈ లెక్కలు ఆయనకు మరదలు లేరన్నమాట. నాకు అసలు సంబంధమే లేదు అన్నట్టున్నాడు. అంతే, నేను కరెక్టేరా నందు? ఉన్నారా మరదళ్ళు? బాధపడకు బాధపడకు. సరే నెక్స్ట్ చూడు. వి ఈజ్ మ్యారీడ్ టు. అమ్మా చూడు, నందు ఎక్కడనో డైవర్ట్ అయిపోయింది. సరే ఈ జన్మకు లేరేమో, నెక్స్ట్ జన్మలో నీకు 10 మంది మరదలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 10 మంది మరదలు వాళ్ళు కూడా నాకు కావాలంటే నాకు కావాలని నీకోసం కొట్టుకోవాలి. ఓకేనా? నువ్వు బాధపడకు. చలో ఓకేనా? నాకు ఓకే అంట చూడు. వి ఈజ్ మ్యారీడ్ టు యూ. ఇగో చూడండి, వి ఈజ్ మ్యారీడ్ టు యూ. యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ టీ. టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు ఎస్? ఏమైతారు? ఇదిగో వి యొక్క భార్య అంటే వీడే భర్త, ఇంకా డౌట్ లేదు. ఆడ వైఫ్ అంటే వీడు హస్బెండే. అంటే వీకి మామ వీడు, ఫాదర్ ఇన్లా. ఫాదర్ ఇన్లాకి సిబ్లింగ్ ఎస్. ఎందుకు? టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్ అంటే మన జనరల్ మైండ్ ఏం చెప్తుంది? ఇటు బ్రదర్ కాబట్టి సిస్టర్. నో 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 నో, దట్ ఫెలో కెన్ ఆల్సో బి ఎ బ్రదర్. వి డోంట్ నో. టీ బ్రదర్ అన్నాడు కానీ అవతల వాళ్ళ సిస్టరా బ్రదరా చెప్పలా. బ్రదర్ అయితే అంకుల్. 1 సెకండ్. అంకుల్ ఒకటే పాసిబిలిటీ ఉందా? ఎస్ ఈజ్ రిలేటెడ్ టు వి. సో ఆ విధంగా అంకుల్ని మనం తీసుకోవచ్చు అంతే. ఒకవేళ ఆంటీ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఆంటీ అంటేనే ప్రాబ్లం. ఓకే, फिर भी एक बार let me cross check it. ఓకే, ఇది అంకుల్. దీంట్లోనే 23B పెట్టుకోండి. హౌ టీ ఈజ్ రిలేటెడ్ టు వి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఫాదర్ ఇన్. ఎందుకంటే కొన్నిసార్లు మనకు క్లారిటీ ఇవ్వడు, ఉన్న దాంట్లో ద బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకో. ఓకేనా? యాక్చువల్ ఆన్సర్ ఏం పెట్టాలి వాడు? అంకుల్ ఆర్ ఆంట్ అని పెట్టాలి. ఈ అంకుల్ ఒకటి ఉంది కాబట్టి అంకులే తీసుకుంటాం, మనకు అది ప్రాబ్లం లేదు. అది మన ప్రాబ్లమా? వాడు సరిగ్గా ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వేం చేస్తావు? క్లియర్? రైట్. ఇవి సెకండ్ టైప్. ఓకేనా? దీంట్లో అప్పుడప్పుడు కొంచెం లెంత్ పెంచుతాడండి. ఆ కోడింగ్ మీకు అలవాటు అయితే వాడు ఏమన్నా చేసుకో, definitely you'll be getting the answer for sure, irrespective of length of the question, irrespective of the number of relations which are mentioned. In a family of 6 members, A, B, C, D, E, F, A is the father of B, B is the brother of C, C is the daughter of D. అయితే ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ చూడండి, C is the daughter అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అయినప్పుడు ఇక్కడ రాసేయచ్చు కదా.
ఇది జాగ్రత్త చూసుకోవాలి. సి ఈజ్ ద డాటర్ ఆఫ్ డి అంటే ఇప్పుడు డి ఇక్కడ పెట్టుకోవచ్చా? సుమంత్ అర్థమవుతుందా? జనరల్ మనం ఏం చేస్తాం, సి దగ్గర లైన్ కొడతాం, అవసరం లేదు అక్కడ. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అయినప్పుడు వీళ్ళ ఫాదరే వాళ్ళ ఫాదరు, వీళ్ళ మదరే వాళ్ళ మదర్. వెరీ గుడ్. ఈజ్ ద మదర్ ఆఫ్ డి. ఈజ్ ద మదర్ అన్నాడు కాబట్టి ఈకి మైనస్ పెట్టినా. రైట్. క్వశ్చన్ ఏంటి? వాట్ ఇస్ ద క్వశ్చన్? ఈ రిలేటెడ్ టు బి. ఈ యొక్క డాటర్ యొక్క సన్ ఏమవుతాడు? అయితే ఈ రిలేటెడ్ కదా, ఈ ఏమవుతుంది? గ్రాండ్ మదర్ అవుతుంది. ఇట్లా కొన్ని రిలేషన్స్ ఎక్కువ ఇవ్వచ్చు, అంతకు మించి నిన్ను ఇబ్బంది పెట్టడం వాడి వల్ల కాదు. ఇది ఒక రఫ్లో చేసి ఆన్సర్ చెప్పండి మరి. డూ ఇట్ బై యువర్ ఓన్ అండ్ గివ్ మీ ద ఆన్సర్. రమేష్, వాట్స్ యువర్ ఆన్సర్? గణేష్? ఓకే, డూ ఇట్. సుమంత్, మరి కోడింగ్ చేస్తురా లేదా? మనం డైరెక్ట్గా గెస్ చేయగలిగినా కోడింగ్ చేయి. ఎందుకు? నీకు హ్యాబిచువేట్ అవుతుంది అది. ఒకటేసారి వాడు ఒక 5-6 లైన్స్ క్వశ్చన్ ఇస్తాడు, 3-4 లైన్స్ క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడు మళ్ళీ కోడింగ్లో కన్ఫ్యూజ్ అయింది అనుకో, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అబ్బో నేను అది వెయ్యకుండా చెప్పినా అని చెప్పి రెచ్చిపోకు. వేసినా సరే డైరెక్ట్గా కోడింగ్ చేయి. ఎందుకు? నీకు అలవాటు పడుతుంది. గణేష్ ఇంక రాలే, ఏమంటా? ఏ బ్రదర్ ఇన్ లా, వి ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ. నేను ఎట్లా రాస్తున్నా చూడండి ఒకసారి. వి ఈజ్ ద డాటర్ ఆఫ్. అయితే గీతలలో కన్ఫ్యూజ్ అయింది అనుకో, ఇట్లా యారో మార్క్ లాగా ఏమైనా పెట్టుకో. ఒక్కోసారి గీతలలో కలిసిపోయి గడబడ అవుతుంటుంది, యారో మార్క్ లాగా పెట్టుకో, నీ ఇష్టం అది. ఇంకా అది నేనేం ఇన్సిస్ట్ చేయను. ఎక్స్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వి. ఇట్లా రాయచ్చా? ఇది ఇంపార్టెంట్. సంబంధం లేని ఇద్దరిని కలిపి భార్య భర్తలు అని చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు బ్రదర్ని అటు ఇటు తప్పు గుర్తుపడితే ఏం కాదు. ఇప్పుడు నందొచ్చాడు, నందొచ్చేసి నాకు అడుగుతున్నాడు, మా బ్రదర్ ఎవరో గుర్తుపట్టి చూద్దాం. నేను అంచు పెట్టినా, పెద్దగా హట్ అవుతాడా? నో. ఒక లేడీ వచ్చింది, మా హస్బెండ్ ఎవరో గుర్తుపట్టి చూద్దాం అంటే నువ్వు వేరేలను చూపెట్టినావు అనుకో, కథ ఆ రోజు నీకు చివరి రోజు కూడా అవ్వచ్చు అప్పుడప్పుడు. సో అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా కలిపియాడు. ఒక అబ్బాయిని అమ్మాయిని ఇచ్చి మదర్ అంటాడు, ఇంకొకరిని ఎవరినిచ్చి ఫాదర్ అంటాడు. కానీ వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అని ఒక రకంగా చెప్తాడు. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అయినప్పుడు వీళ్ళ మదరే వాళ్ళ మదరు, వీడి ఫాదరే వాడి ఫాదర్. సో అది కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ఎట్లా కలిపిన ఒకసారి చూడండి. ఇదిగో వి ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ. సో వి డాటర్ ఎక్స్. అయితే డబ్ల్యూకి ఎందుకు మైనస్ పెట్టినా? తర్వాత వచ్చిందా చూద్దాం. అది ఓకే. వి ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ, ఎక్స్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వి. మరి ఎక్స్ ఫాదర్ అంటున్నాడు కాబట్టి డబ్ల్యూ మదర్ అవుతుంది. వై ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎక్స్. వై ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎక్స్. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు డబ్ల్యూ? వై ఏమవుతాడు? జాగ్రత్త. వై ఈజ్ బ్రదర్ ఇన్ లా టు డబ్ల్యూ. దీన్ని తిప్పి చెప్తే డబ్ల్యూ ఈజ్ ఏమవుతుంది? సారీ సిస్టర్. సిస్టర్ ఇన్ లా టు వై. ఇక్కడ ఏమన్నాడు? వై ఈజ్ రిలేటెడ్ టు డబ్ల్యూకు వై ఏమవుతాడు? టు డబ్ల్యూ వై ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ చేస్తాడు ఒక్కోసారి, సిస్టర్ ఇన్ లా కూడా పెడతాడు, నువ్వు కొంచెం గడబడే అవకాశం ఉంటుంది. క్లియర్? దిస్ ఈస్ టైప్ 2. టైప్ 3 ఎలా ఉంటాయి అంటే అంతే, ఈ 3 టైప్సే అండి. ఇది అయితే అయిపోయినట్టే. ఇంకా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రిపీట్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇవి. ఆఫీసర్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ సిజిఎల్లో కానీ, బ్యాంక్ అయితే పిఓలో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్లో ఎస్ఐకి కానీ,
క్లర్క్ లెవెల్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫీసర్ లెవెల్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సింగిల్ మార్క్ అంతే. ఇగో ఏ స్టార్ మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, యాష్ మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ ఎట్ ద రేట్ మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అని చెప్పి వాడు కోడ్ ఇట్లా ఇస్తాడమ్మా. ఇదిగో చూద్దాం ఒక్కసారి. ఏ స్టార్ బి ఎట్ ద రేట్ సి. ఓకే, ఇప్పుడు ఏకి సికి లింక్ అడిగిండు. చేద్దాం మరి ఒకసారి. ఏ స్టార్, స్టార్ అంటే ఏంది? ఏ ఈజ్ ద ఫాదర్, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. బి ఎట్ ద రేట్, ఎట్ ద రేట్ అంటే ఏంటి? ఏ ఈజ్ ద బ్రదర్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంది? ఆడ ఏలే ఉన్నాయి, ఇంట్లో ఏబిసిలే ఉన్నాయి. ఇక్కడ ఎట్ ద రేట్ ఎవరికి మధ్యలో ఉంది. కానీ నువ్వేమనుకుంటావు? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. అగు ఫస్ట్ వచ్చి ఏ ఈజ్ ఫాదర్ అంటున్నావు, సెకండ్ వచ్చి ఏ బ్రదర్ అంటున్నావు. నో, అది ఎవరెవరికి ఉంది? ఎట్ ద రేట్. ఎట్ ద రేట్ సింబల్ యొక్క మీనింగ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఉన్నవాడు బ్రదరు, ఎట్ ద రేట్ కి ముందున్నవాడు బ్రదర్, అంటే ఎన్నుకున్న వాళ్ళు సిస్టర్. సిస్టరా? వాడు బ్రదర్ అంతే, వీడు బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. ఆ రెండిట్లో ఒకటి. మళ్ళీ మదర్ ఫాదర్ గారు, వాడు బ్రదర్ అన్నప్పుడు వీళ్ళు బ్రదర్ ఆర్ సిస్టర్. రైట్. మరి ఎట్ ద రేట్ కి ముందు బి ఉన్నాడు. బి ఇస్ ద బ్రదర్ ఎవరికి? సి. సో సి జెండర్ ఐ డోంట్ నో. నౌ హౌ ఏ ఇస్ రిలేటెడ్ టు సి? ఏమైతాడే? ఏమన్నా కొత్తగా ఉందా? కొత్తగా ఉంది ఏంది? రిప్రజెంటేషన్. ఇంతకుముందు డైరెక్ట్ స్టేట్మెంట్ వాడిచ్చేటోడు, ఇప్పుడు స్టార్ అంటే ఇది, యాష్ అంటే ఇది, ఎట్ ద రేట్ అంటే ఇది అని చెప్తున్నా. సమజ్మేరా? అయితే దీంట్లో మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అంటే, ఫర్ సపోజ్ హౌ ఏ ఇస్ రిలేటెడ్ అన్నాడు. ఏ స్టార్ కదా, స్టార్ అంటే ఏ ఫాదర్ కదా. ఎస్ ఆర్ నో? ఒకవేళ ఆప్షన్స్లో ఫాదర్ అంటే మేల్ కదా, ఫాదర్ మీన్స్ మేల్ ఆన్సర్. ఒకవేళ ఒకటే ఒక ఆప్షన్ మేల్ ఉండి మిగతా ఆప్షన్లన్నీ ఫీమేల్ ఉన్నాయి అనుకో, అప్పుడు నువ్వు చేస్తావా ఇది? నో. అర్థమవుతుంది నేను చెప్పింది? అట్లా కొన్ని గెస్సెస్ కూడా మనం చేయవచ్చు. క్లియర్? సో ఇప్పటిదాకా అయింది, ఒకసారి కాపీ చేయండి చూద్దాం. సేమ్ దిస్ కండిషన్స్ ఆర్ సేమ్. 32 క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇండికేట్స్ పి ఇస్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. పి అంకుల్ అవ్వాలి అంటే మేల్ అవ్వాలి ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ ఒక్కసారి చూద్దాం. ఈడ మదర్ అంటున్నాడు, ఎప్పుడు? యాష్. సో నేనేం చేస్తున్నా? యాష్ కి ముందు పి ఎక్కడ ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నా. అర్థమవుతుందా? బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఆన్సర్ ఐ విల్ ట్రై టు ఎలిమినేట్ సంథింగ్. నాకేం కావాలి? పి ఇస్ ద మెటర్నల్ అంకుల్ అంటే పి ఇస్ ద మేల్ ఫెలో. ఎస్ ఆర్ నో? యాష్ అంటే ముందున్నవాడు మదర్ అంటే లేడీ. సో యాష్ కి ముందు ఎక్కడన్నా పి ఉందా? బై లక్కీ ఛాన్స్ నో. ఎక్కడన్నా ఉందా? నో. సో ఉంటే నేను తీసేస్తుంటే దట్స్ ఓకే. మరి చూద్దాం. పి ఎట్ ద రేట్ అంటే పి ఇస్ ద బ్రదర్. ఇగో ఇక్కడ రాస్తున్నాండి ఆప్షన్ ఏది వాడు చెప్పింది. పి ఎట్ ద రేట్ ఆర్ అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్. ఓకే, పి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. ఆర్ యాష్ అంటే ఆర్ ఇస్ మదర్ ఆఫ్ క్యూ. నాకేం కావాలి? పి ఇస్ ద మ్యాటర్నల్ అంకుల్. ఏ సెట్ అయిందా లేదా? ఎస్. నీ అదృష్టం బాగుంది, నీ అదృష్టం పండింది. కొన్నిసార్లు అట్లా నువ్వు ముట్టగానే వచ్చేస్తాయి. ఓకే సరే, ఇది చూద్దాం మరి. ఆర్ యాష్ పి. యాష్ అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళు మదర్ కదా, ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. పి ఎట్ ద రేట్ పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. నాకేం కావాలి? పి అంకుల్ కావాలి. ఎవరికి కావాలి? క్యూకు. అవుతాడా? కాడు. నో. జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం డ్రా చేస్తుంది ఇవన్నీ. సి పి స్టార్ ఆర్. స్టార్ అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళు ఫాదర్. పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. ఆర్ యాష్ క్యూ. ఆర్ అంటే ఏంది ఇక్కడ? మదర్ ఆఫ్ క్యూ. మరి అవుతాడు అంకుల్? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. నో. ఇక్కడ ఇంకో మాట చెప్తాను నేను, ఒక్కసారి మంచిగా వినాలి మిత్రమా. ఎలిమినేషన్. మళ్ళీ ఇంకో మాట, సార్ చాలా బాగా చెప్పాడు,
ఈ కోడ్ వాడుకుంటే ఇట్లా డయాగ్రామ్ వేసుకుంటే సరిపోయాయి. అట్లా అని చెప్పి ప్రతిసారి కోడ్కి వస్తే కూడా బాగుండదు, చాలా బాగు. ఏం చేయాలి సార్? మ్యాటర్నల్ అంకులో ప్యాటర్నల్ అంకులో ఏదో ఒక అంకుల్ అంటున్నాడు. అంకుల్ అంటే నెక్స్ట్ జనరేషన్. వాళ్ళిద్దరికి మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి. ఏముండాలి? జనరేషన్ గ్యాప్ ఉండాలి. ఇదిగో ఇక్కడ ఏ ఈజ్ ఫాదర్, జనరేషన్ గ్యాప్. ఏ ఈజ్ మదర్, జనరేషన్ గ్యాప్. ఏ ఈజ్ బ్రదర్, నో గ్యాప్. అంటే స్టార్ వచ్చినా యాష్ వచ్చినా జనరేషన్ గ్యాప్, ఎట్ ద రేట్ వస్తే నో గ్యాప్. ఇక చూసుకో, స్టార్ వచ్చినా యాష్ వచ్చినా జనరేషన్ గ్యాప్, ఎట్ ద రేట్ వస్తే నో గ్యాప్. ఓవరాల్గా ఎన్ని గ్యాప్లు అయినాయి? ఒకటే గ్యాప్. రావచ్చు సార్ నో. మళ్ళీ గుర్తుపెట్టుకో, స్టార్ వచ్చినా యాష్ వచ్చినా జనరేషన్ గ్యాప్. ఇదిగో యాష్ వస్తే జనరేషన్, ఎట్ ద రేట్ రాలే అంటే రావచ్చు. స్టార్ యాష్ రెండు జనరేషన్లు జంపు, డైరెక్ట్ ఆన్సర్ కట్. నందు అర్థమైందా? ఏం చెప్పారు సార్ అనుకుంటున్నావు? ఎంతో గట్టిగా చెప్పినావు సార్ అనుకుంటున్నావా? నా లాజిక్ అర్థమైందండి మీకు? ఇక్కడ స్టార్ అంటే జనరేషన్ గ్యాప్, యాష్ అంటే జనరేషన్ గ్యాప్. నాకు కావాల్సింది పి నుంచి క్యూకి. మరి పి నుంచి క్యూకి మధ్యలో నీకు స్టార్ ఉంది, యాష్ ఉంది. అంటే పీకి క్యూకి గ్రాండ్ రిలేషన్, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ రిలేషన్ ఉంటుంది ఏదో రకంగా. సో డైరెక్ట్ గా ఈ బొమ్మ వేయక ముందే ఎలిమినేట్ చేయాలి. అర్థమైందా? ఇగో స్టార్ ఎట్ ద రేట్ రావచ్చు. అర్థమవుతుందా? ఇలా కూడా నువ్వు కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఏం చెప్పినా మేల్ కావాలి. అర్థమైందా? సో అది నీకు ఇక్కడ కాలే. ఫర్ సపోజ్ అట్లా ఒకటి ఇట్లా ఒకటి పోతే నీకు ఎన్ని మిగులుతాయి? ఓన్లీ 2 ఆప్షన్స్. సో ఆప్షన్స్ ఎలిమినేషన్ అనేది నీకు కొంచెం ఈజీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లియరా? మరి డి కూడా ట్రై చేద్దామా? స్టార్ అన్నాడు. స్టార్ అంటే ఫస్ట్ ఉన్నాడు ఫాదర్, ఆర్ ఈజ్ ద ఫాదర్ టు పి. ఎట్ ద రేట్ అంటే ఫస్ట్ ఉన్నాడు బ్రదర్, పి ఈజ్ ద బ్రదర్ టు క్యూ. మరి ఇక్కడ నాకేం కావాలి? అంకుల్ కావాలి. కానీ వీళ్ళు అంకుల్ అవుతుర్రా? ఒకటే లైన్లో వచ్చిర్రు, సిబ్లింగ్స్ అవుతారు. సో ఎలిమినేట్ చేయాలి. వాస్తవానికి ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ వచ్చేసింది, బట్ మనం క్రాస్ చెక్ చేసుకున్నాం. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది దీంట్లో. ఓకేనా? సేమ్ కండిషన్. హౌ జడ్ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్ అంట. జడ్ ఎక్స్కి ఏమవుతాడు? ఏం లేదబ్బా, యాష్. యాష్ అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ద మదర్ టు వై. ఎస్ ఆర్ నో? స్టార్ అంటే వై ఈజ్ ద ఫాదర్ టు జెడ్. అలానే అయిపోయింది. ఇగో జనరేషన్ గ్యాప్ వచ్చిందా లేదా? ఎక్స్ మదరు, వై ఫాదరు. అప్పుడు జెడ్ రిలేటెడ్ టు ఎక్స్, జెడ్ ఏమవుతాడు? గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాట్. అయిపోయి, బొమ్మ కూడా లేదు. ఆ డయాగ్రామ్ ఏమని నేను నీకు ఇన్సిస్ట్ చెయ్యను, కానీ నువ్వు నేర్చుకొని అయితే ఉండు. అది ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా వేయాలా ప్రతిసారి అంటే ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు నాకు ఎంత క్లారిటీగా వచ్చింది? నేను డయాగ్రామ్ వేసినా? నో. समझ में? సో దిస్ ఈజ్ టైప్ 3. అంతే అండి. ఇంకా ఈ టైప్ 3 క్వశ్చన్స్ మనం ఇంకా కొన్ని కూడా చేద్దాము. సో దిస్ ఈజ్ అబౌట్ బ్లడ్ రిలేషన్స్. సో నేనేం చేస్తానంటే ఈ దీంట్లోనే ఎక్కువ కాకుండా ఈ కాన్సెప్ట్తో మీకు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను మీకు స్లిప్ టెస్ట్ పెడతాను. ఓకే, సరే. పెట్టిన తర్వాత అది ఇక్కడ లేదు, నేను మీకు షేర్ చేస్తాను. పెట్టిన తర్వాత ఆ స్లిప్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా డైరెక్ట్. సో అదే మీకు క్లాస్ అవుతుంది, అదే మీకు ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఎవ్రీ క్వశ్చన్ ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే,
2023 22 24 అట్లా ఉన్నాయి. సో మనము ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ అన్ని ఇయర్స్లో ఏ ఇయర్లో ఎక్కువ డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయో నేను ఒకసారి చూసి మీకు అది పెడతాను. లెట్ మీ చెక్ అవుట్. 23వి ఒక 41 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. అవి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ మాదిరిగా ఉన్నాయి, అట్లా అన్ని మిక్సప్ అయి ఉన్నాయి. I'll conduct the slip test to you. After that, I'll give the slip test explanation directly. So that నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ క్లాస్ అయినట్టు ఉంటుంది, ఆఫ్టర్ ఇయర్ ప్రాక్టీస్ అయినట్టు కూడా ఉంటుంది. ఓకే, that is our tomorrow schedule. So tomorrow we'll be writing a slip test and blood relations, followed by explanation. Clear? So thank you. So that's all for today. Have a good day.